హాయ్! తిరిగి నా ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో కంఫర్ట్ జోన్ గురించి తెలుసుకుంటాం. కంఫర్ట్ జోన్ వల్ల ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుంటాం. కంఫర్ట్ జోన్ అంటే మనం ఒక పరిస్థితిలో, ఒక ఎన్విరాన్మెంట్‌కి అలవాటు పడతాం. ఒక సెట్ ఆఫ్ మైండ్‌కి అలవాటు పడతాం. దాంట్లోనే ఉండిపోతాం. దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే మొత్తం వీడియో అంతా కూడా చూడండి. ఓకే. ఇది కంఫర్ట్ జోన్‌కి సంబంధించిన విషయాలు. కంఫర్ట్ జోన్‌లో మనం గమనించినట్టయితే అది చాలా నష్టం కలుగజేస్తుంది. ఏంటి నష్టం కలుగజేస్తుందని మనం గమనించినట్టయితే కంఫర్ట్ జోన్ అనేది ఒక సైకలాజికల్ స్టేట్ అనమాట. ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్ స్టేట్. ఈ సైకలాజికల్ స్టేట్ అనేది ఏం చేస్తుంది? మన గ్రోత్‌ని అడ్డుకుంటుంది, ఆపేస్తుంది. ఎందుకు మనం గ్రోత్‌ని ఆపుతుంది అని కనిపెట్టినప్పుడు సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, మనలో కొన్ని రకాలైనటువంటి భావనలు ఏర్పడతాయి. మనం ఒకే రకమైనటువంటి పనిని మరలా రోజు చేస్తూ ఉంటాము. ఒకసారి కంఫర్ట్ జోన్‌ని ఎలా కనుక్కోవాలంటే, మీరు ఇవాళ చేసిన పనే నిన్న, అదే విధంగా వారం కింద, నెల కింద, సంవత్సరం నుంచి మరలా అదే పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులు తప్ప వేరే పనులు చేయలేరు. అంటే ఒకే రకమైన పని రోజుల తరబడి, నెలల తరబడి, బహుశా సంవత్సరాల తరబడి చేస్తూ డిఫరెంట్ రిజల్ట్ కావాలని కోరుకుంటారు. మరి ఒకే రకమైన పని చేస్తూ ఉంటే నిన్న మొన్న ఎలా చేశారో, పోయిన నెల ఎలా చేశారో అలాగే పని చేస్తూ ఉంటారు. కానీ ఫలితం వేరేది కోరుకుంటారు. డిఫరెంట్ కోరుకుంటారు. ఆ విధంగా కోరుకున్నప్పుడు బాధ కలుగుతుంది. ఫలితాలు రావట్లేదు అనుకుంటాం. కానీ ఒకే రకమైన పనిని మరలా చేసినప్పుడు అక్కడ అలవాటు ఏర్పడుతుంది. ఆ అలవాటు అనేది, ఆ వ్యవస్థ అనేది మంచిగా సౌకర్యంగా ఉంటుంది. ఉదాహరణకి మీరు ఉన్నటువంటి స్థలంలో, మీరున్నది గ్రామం అయినా, ఒకవేళ టౌన్ అయినా లేదా సిటీ అయినా కూడా మీరు అక్కడే వాతావరణానికి అలవాటు పడి భిన్న వాతావరణానికి పోవటానికి ఇష్టపడలేదనుకోండి. అప్పుడు మీరు వేరు వేరు రకాలైనటువంటి కారణాలు ఎతుకుతారు. దాన్ని కంఫర్ట్ జోన్ అని పిలుస్తాము. దానికి కారణం ఏంటి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే మనం కొత్త ప్రాంతానికి పోతే అక్కడ రాణించగలుగుతామో లేదో, అక్కడికి మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారో లేరు, మన బంధువులు ఉంటారో లేరు, మన ఫ్రెండ్స్ ఉంటారో లేరు అని రకరకాలైనటువంటి భయాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా డిజైర్ ఫర్ సెక్యూరిటీ, అంటే మనం సెక్యూరిటీ కోసం చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనకు మోటివేషన్ లేకపోవటం వల్ల, మనం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాతావరణం నుంచి, మానసిక స్థితి నుంచి కొత్త పని చేయటానికి, కొత్త వాతావరణానికి వెళ్ళటానికి మనకు మోటివేషన్ అనేది ఉండదు. కొంతమంది ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అంగారగ్రహం మీదకి పోతాం, 10 స్పేస్ షిప్స్ తీసుకొని 1,00,000 మందిని, 10 లక్షల మందిని అంగారగ్రహం మీదకి తరలిస్తాం 2030 కల్లా అని చెబుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఉన్న ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, పక్క సిటీకి పోవటానికి లేదా కొత్త పని చేయటానికి మనం ఇష్టపడం. ఆ విధంగా ఇష్టపడకపోవడానికి కారణాలలో నెక్స్ట్ రీజన్ ఏంటంటే క్రిటిసిజం. వేరే వాళ్ళు విమర్శిస్తారేమో, నేను అనుకున్నంత బాగా రాణించలేమో అని మనకు మనమే ఏం చేస్తాము, జడ్జిమెంట్ చేసుకుంటాం. దీన్ని ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటాం. అదేవిధంగా ఇంకొక రీజన్ ఏంటంటే, 5 రీజన్స్ మనం చెప్పుకుంటున్నాం. 5వ రీజన్ ఏంటంటే బయోలాజికల్ రెస్పాన్స్. అంటే మనకు అసౌకర్యంగా ఉంటుంది. మనం కొత్త ప్రాంతానికి పోయినప్పుడు అసౌకర్యంగా ఉంటుంది. అక్కడికి పోతే అకామిడేషన్ ఏ విధంగా ఉండాలి, ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, మరి ఫ్రెండ్స్ లేని చోట ఎలా ఉంటాం, బంధువులు లేని చోట ఎలా ఉంటాం అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఆలోచన చేసి అటువంటి పరిస్థితిని నివారిస్తాం. ఆ విధంగా నివారించడాన్ని ఏమంటామంటే కంఫర్ట్ జోన్ వల్ల ఆ విధంగా జరుగుతుందని చెప్తున్నాం. మనం 5 ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, రెండోది డిజైర్ ఫర్ సెక్యూరిటీ, మూడోది లేక్ ఆఫ్ మోటివేషన్, 4 ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, 5 వచ్చేసి బయోలాజికల్ రెస్పాన్స్. అంటే అలవాట్లు ఏర్పడి అలవాట్లు అనేవి మనని కంట్రోల్ చేయటం జరుగుతుంది. అయితే కంఫర్ట్ జోన్‌లోకి మనం ఎప్పుడు ఎంటర్ అవుతాం? బహుశా చిన్నప్పటి నుంచి ఎంటర్ అవుతాం. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు వచ్చేసి కొత్త అలవాట్లు, కొత్త వాతావరణానికి మనకు ఎక్స్‌పోజర్ ఇవ్వటానికి అవకాశం ఇవ్వకపోతే, మన చాయిసెస్‌ని వాళ్ళు కాదని వాళ్ళ చాయిసెస్‌ని ప్రమోట్ చేస్తే, దాంట్లో మనకు ఇంట్రెస్ట్ లేక మనం
ముందుకెళ్ళలేం. అదేవిధంగా మనం స్ట్రెస్, ఒత్తిడికి గురైనప్పుడు కూడా మనం కంఫర్ట్ జోన్‌లో ఉండటానికి ఇష్టపడతాం. అదేవిధంగా ఎప్పుడైనా ఒకసారి, 2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మనం కంఫర్ట్ జోన్‌కి వెళ్ళటానికి ఇష్టపడం. ఉదాహరణకి ఆహ్, మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టుగా గుర్తుంది. మరలా ఇక్కడ కూడా ఎగ్జాంపుల్‌లో చెప్తాను. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మరలా ప్రయత్నం మనం చేయము సాధారణంగా. ఉదాహరణకి మార్టిన్ సెలిగ్‌మ్యాన్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ ఏం చేశాడంటే, స్ట్రెస్ మీద రీసెర్చ్ చేశాడు. ఈ స్ట్రెస్ మీద చేసే రీసెర్చ్‌లో ఏమైందంటే, ఇతను పంజరం లాంటి ఒక పరికరాన్ని తీసుకొని, పంజరం అంటే చిలకను పెట్టే పక్షులను పెట్టే పంజరం చిన్నగా ఉంటుంది. దాంట్లో కుక్కను పెట్టడానికి ఒక పంజరం తయారు చేసాడు. పెద్దగా ఉంటుంది. కుక్కలు 1, 2 కుక్కలు తిరగగలిగేంత పెద్దగా పంజరాన్ని తయారు చేసి, కింద వచ్చేసి ఐరన్ షీట్ ఏసాడు. చుట్టూ గ్రిల్ ఉంది. అంటే ఇనుప చువ్వలున్నాయి. దానికి ఒక డోర్ ఉంది. ఆ డోర్ తీసేసి కుక్కని లోపలికి పంపిస్తాడు. తర్వాత డోర్ మూసేసి దానికి వరుసగా షాక్ పెడతాడు. తక్కువ వోల్టేజ్‌లోనే షాక్ పెడతాడు. కానీ తక్కువ వోల్టేజ్ షాక్ కూడా ఆ కుక్క భరించలేక అన్ని వైపులా తిరిగి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ఇనుప చువ్వలు ఉండటం వల్ల బయటికి రాలేక అందులోనే ఉండిపోతుంది. ఈ విధంగా 2 సార్లు, 3 సార్లు ఆయన షాకులు ఇవ్వటం, ఆ కుక్క షాకులను భరించటం చేస్తుంది. ఆ చివరికి ఏమవుతుంది, ఆ కుక్క ఇక ప్రయత్నం చేయకుండా ఆ షాక్‌ని తీసుకొని ఆ బాధను భరించటానికి సిద్ధపడుతుంది. దీన్నే లెర్న్డ్ హెల్ప్‌లెస్‌నెస్ అంటాం. సైకాలజీలో లెర్న్డ్ హెల్ప్‌లెస్‌నెస్ అంటే నిస్సహాయత. అభ్యసన నిస్సహాయత అంటాం. ఈ అభ్యసన నిస్సహాయత ఎందుకొచ్చింది అంటే అది దారి లేకపోవటం వల్ల. తర్వాత ఏం చేశాడు, ఈ సైకాలజిస్ట్ ఏం చేసాడు, షాకులు పెట్టుకుంటూ తర్వాత రోజు దానికున్నటువంటి ఆ పంజరానికి ఉన్నటువంటి డోర్ కూడా ఓపెన్ చేశాడు. పంజరానికి ఉన్న డోర్ ఓపెన్ చేసినా కూడా కుక్క బయటికి రావడానికి ఇష్టపడక అక్కడే ఉండి, అవకాశం ఉన్నా కూడా అవకాశం ఉపయోగించుకోకుండా బయటికి రాకుండా అక్కడే ఉండి ఆ బాధను భరిస్తూ అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఒకసారి ఫెయిల్ అయితే, 2 సార్లు ఫెయిల్ అయితే, ఆ ఫెయిల్ అయిన తర్వాత మనం మరలా ప్రయత్నం చెయ్యము ఇక. ఆ విధంగా ప్రయత్నం చేయకుండా ఉండే ఒక తత్వం ఉంది. దాన్ని మీరిప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి ఆ తత్వాన్నే మనం ఏమంటున్నామంటే కంఫర్ట్ జోన్ అంటున్నాం. ఉదాహరణకి ఈ కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేయాలి. దీని మీద రేపు వీడియో వివరంగా చేస్తాను. సుమారు రేపు 10 గంటల తర్వాత అప్లోడ్ చేస్తాను. దాన్ని చూడండి మరలా. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం విజయాలు సాధిస్తాం. విజయాలు సాధించినప్పుడు ఆ విజయాలు చిన్న చిన్న విజయాలై ఉంటాయి. ఆ చిన్న చిన్న విజయాలు సాధిస్తేనే ఆ చిన్న విజయాలతోటే సంతృప్తి చెంది ఇక పెద్ద ప్రయత్నం చేయకుండా మానుకుంటాం. కాబట్టి ఇది కూడా ఇంకొక కంఫర్ట్ జోన్‌లో మనం ఉండటానికి ఒక కారణం. కంఫర్ట్ జోన్‌లో మనం ఉండటానికి 4 కారణాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదట మనం విజయం సాధించిన తర్వాత అదే పరిస్థితిలో మనం ఉంటాం. అంటే ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయం. తర్వాత ఫెయిల్ అయిన తర్వాత మరలా ప్రయత్నం చేయం. తర్వాత ఎప్పుడైనా ఒత్తిడి ఏర్పడినప్పుడు ఆ ఒత్తిడి ఉన్నటువంటి పీరియడ్ల తర్వాత మనం ప్రయత్నం చేయం. అలవాట్ల వల్ల ప్రయత్నం చేయం. అర్థమవుతుందా? ఎన్ని ఉన్నాయి? కంఫర్ట్ జోన్‌లో ఉండటానికి కారణాలు ఎన్ని ఉన్నాయి? 4 కారణాలు ఉన్నాయి. 4 అని టైప్ చేయండి. చాట్‌లో 4 అని టైప్ చేయండి. ఎందుకంటే మీ రెస్పాన్స్ కూడా నాకు అవసరం. మీరు రెస్పాన్స్ ఇస్తుంటే నేను కూడా మరలా చూస్తాను. ఆ రెస్పాన్స్‌కి సమాధానం కూడా నేను ఇస్తాను. అయితే కంఫర్ట్ జోన్‌లో ఉండటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని ఈ వీడియోలో డిస్కస్ చేయాలనేది నా ఉద్దేశం. తర్వాత వాటికి సొల్యూషన్స్‌ని నేను రేపటి వీడియోలో నేను ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కంఫర్ట్ జోన్‌లో ఉండటం వల్ల ఎక్కడ సౌకర్యం ఉందో, ఎక్కడ మంచిగా ఉందో, ఎక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో, ఎక్కడ మీరు పుట్టి పెరిగారో అక్కడే ఉండటం వల్ల మీకు ఎక్కువ అవకాశాలు రావు. సపోజ్ మీరు పెద్ద పెద్ద చదువులు చదివి కూడా మళ్ళా పోయి మీ విలేజ్‌లోనే ఉండాలంటే అక్కడ అవకాశాలు రావు. తర్వాత రెండోదేందంటే మీరు పెరుగుదల అనేది ఉండదు. మీకు ఏదైనా ప్రయత్నం చేయాలంటే రిస్క్ అనేటటువంటి భావన ఉంటుంది.
మీలో వచ్చేసి కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా తక్కువగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నంలో గాని, అదేవిధంగా మీ సంబంధాలు గాని ఒక లెవెల్‌కొచ్చి ఆగిపోతాయి. దాన్ని స్టాగ్నేషన్ అంటాం. సైకాలజీలో స్టాగ్నేషన్ అంటాం. అంటే ఒకే రకంగా ఉంటుంది లైఫ్. ఉదయము, సాయంత్రము ప్రతిరోజు ఒకే రకంగా లైఫ్ ఉంటుంది. ఆ విధంగా ఉండటాన్ని మోనోటోనీ అంటాం. అంటే బోర్ కొట్టేటటువంటి మానసిక స్థితి. దీనివల్ల డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు కాబట్టి ఏం చేయాల్సిన పని లేదు కాబట్టి మీరు దేనికి ప్రిపేర్ కారు. ఒక బ్యాంక్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ కారు, గ్రూపులకి ప్రిపేర్ కారు, ఐఏఎస్‌కి ప్రిపేర్ కారు, దేనికి బిజినెస్‌కి ప్రిపేర్ కారు. దేనికి ప్రిపేర్ కారు. మరి ఈ దేనికి ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదనుకుంటారు. ఆ విధంగా అనుకోవటం వల్ల మారే వాతావరణ పరిస్థితులకి, సామాజిక పరిస్థితులకి మీరు అలవాటు పడే తత్వం బాగా తగ్గుతుంది. తర్వాత మీకు అనవసరమైనటువంటి భయాలనేవి ఏర్పడుతుంటాయి. కొత్త మనుషులతోటి మాట్లాడటం భయం, కొత్త ప్రాంతాలకు పోవటం భయం, కొత్త ఏదైనా పని చేయాలంటే భయం అనేది మీలో పెరుగుతూ ఉంటుంది. అంటే ఇటువంటి వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆందోళన పెరుగుతుంది. ఎందుకు మీరు కొత్త పని చేయాలి అంటే మీరున్న చోట నుంచి బయటికెళ్ళాలంటే మీతో పాటు ఒకళ్ళు ఇద్దరు బయటికి రావాలి. లేకపోతే మీరెళ్ళరనమాట. అంటే అటువంటి వాళ్ళు వెళ్ళరు. అటువంటి వాళ్ళకి ఆందోళన అనేది పెరుగుతుంది. ఫలితంగా ఏమవుతుంది ఇదే మానసిక స్థితి మానవ సంబంధాల్లో కూడా ఉంటుంది. రిలేషన్‌షిప్స్ అంటే వర్క్ ప్లేస్‌లో రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్‌లో రిలేషన్‌షిప్స్, ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ కూడా ఇలాగే తయారవుతాయి. అలాగే తయారు కావటం వల్ల అవన్నీ కూడా ఒత్తిడికి గురవుతాయి. రిలేషన్‌షిప్‌లో ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం అంటే ఇవ్వటం, తీసుకోవటం 2 ఉండాలి. అలా లేకుండా మీకేది మంచిగా అనిపిస్తే, ఏది సౌకర్యంగా అనిపిస్తే అదే మీరు చేస్తారు. వేరే వాళ్ళ నీడ్స్‌ని మీరు అటెండ్ కారు. అటువంటప్పుడు ఫ్రెండ్‌షిప్ నిలబడదు. అదేవిధంగా వర్క్ ప్లేస్‌లో కూడా మీకు మానసికంగా డిఫికల్టీ ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ కూడా అడ్డగోలుగా తయారవుతాయి. కాబట్టి అది గమనించండి. ఇక మీరేం చేస్తారు? మీరు కొత్త పని చేసేది లేదు. మీరు ఇరగదీసేది ఏం లేదు కాబట్టి మీలో క్రియేటివిటీ తగ్గుతుంది. క్రియేటివిటీ తగ్గడం వల్ల ఏమవుతుంది? కొత్త పనులు చేయలేరు. ఇన్నోవేషన్ అనేది ఉండదు. కాబట్టి మీ జీవితం అంతా కూడా అంటే ఇటువంటి వాళ్ళ జీవితం అంతా కూడా రొటీన్‌గా తయారవుతుంది. ఇక మీరు అబ్బా! నాకు అంత క్వాలిఫికేషన్ ఉంది, ఇంత క్వాలిఫికేషన్ ఉంది, వాడికి పలానా జాబ్ వచ్చింది. వాడు నా దగ్గరే చదువుకున్నాడు. నా బెంచ్ మేటు, నా రూమ్ మేటు, నేనే వాడికి ఇలా హెల్ప్ చేశాను, అలా హెల్ప్ చేశానని చెబుతూ ఉంటాం. అంటే నేను మాత్రం చేయలేకపోయాను. వాడు ముందుకెళ్ళిపోయాడు. వాళ్ళు పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. వాడు బిజినెస్‌లో ఉన్నాడు లేదా పెద్ద జాబ్‌లో ఉన్నాడు. నేను వెళ్ళలేకపోయాను అని బాధపడుతూ ఉంటారు. పాత స్టోరీలన్నీ కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇటువంటి స్థితి నుంచి బయటికి రావాలి. ఎందుకు రావాలి బయటికి? నెంబర్ 1 మీ యొక్క జీవితం, మీ యొక్క జీవితం వికాసం చెందటానికి రావాలి. మీరు నేర్చుకుంటూ ఉంటే మీరు మానసికంగా ఎదుగుతారని గమనించాలి. అదేవిధంగా మీరు మీలో ఒత్తిడిని తట్టుకునేటటువంటి తత్వం పెరగాలి. పెరుగుతుంది. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావటం వల్ల, కొత్త వాళ్ళతోటి మాట్లాడటం, కొత్త ప్లేస్‌లకి పోవటం, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల మీలో రెసిలియన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అంటే షాకులని తట్టుకునేటటువంటి శక్తి బిల్డప్ అయితుంది. ఇంకా మూడోది మీరు అవకాశాలని పెంచుకుంటారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తే వేరే ప్రపంచం కనపడుతుంది. అక్కడ మీకు అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. కొత్త అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి. నాలుగోది ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. మీ ఆత్మగౌరవము, మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. తర్వాత ఐదోది మీరు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి మీరు ఎదురైనటువంటి సవాళ్ళని స్వీకరిస్తూ, నేర్చుకుంటూ, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తారో అప్పుడు మీలో క్రియేటివ్ థింకింగు, ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఫలితంగా మీ క్రియేటివిటీ, మీ సృజనాత్మకత యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
మీరు తప్పకుండా వచ్చేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కంఫర్ట్ జోన్‌లో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదని గమనించండి. మీరు మరి ఇప్పటిదాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నేనిచ్చేటటువంటి దాంట్లో మీకు పాజిటివ్ పాయింట్స్ ఉంటే, దీంట్లో దమ్ముందనుకుంటే, వాల్యూ ఉందనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయటం వల్ల, కామెంట్ చేయటం వల్ల ఈ వీడియో మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ కావాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.